ఒక విధంగా నర్సరీ చేస్తారు సపరేట్ దీనికి పర్సనల్ గా. అక్కడ నుంచి మాత్రమే దీన్ని తీసుకుంటాం. కొందరు చాలా మంది ఏం చేస్తారంటే తెల్లిని కొంత రైతులకు పాపం వాళ్ళకు రకరకాలుగా సీడ్లు మొత్తం విచ్చలవిడిగా పెట్టేసి అన్ని రకాలు కలిపి పెట్టేసిన తర్వాత అవి పెద్దగా నాణ్యతగా ఉండవు. ఆకు అనేది అంత క్వాలిటీ రాక పంటలు ఫెయిల్ అవుతాయి. V1 రకం మా ఏడి గారు చెప్తారు, ఎక్కడైనా చాలా మందికి మొత్తం V1 రకం మాత్రమే ప్రోత్సహిస్తారు. అంటే ఈ ఆకు నాణ్యత వస్తుంది, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, క్వాలిటీకి అదే విధంగా ఉండి పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి V1 మాత్రమే దీంట్లో ఉత్తమం, ఏం వాడవలసిన అవసరం ఉండదు. నమస్తే, నా పక్కన ఉన్నది రైతన్న శక్రు గారు. ఇంతకుముందు మనము శక్రు గారితోనే ఈ సెరికల్చర్కు సంబంధించి అంటే పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి వీడియో తీసినాం. పట్టు పురుగుల పెంపకంలో మనకు ముఖ్యమైనది వచ్చేసి మల్బరీ తోట. ఈ మల్బరీ తోట ఎన్ని రకాలు ఉంటాయి, మరి ఏ రకమైతే మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ నెలల్లో ఈ మల్బరీ తోట అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, మరి ఎన్ని నెలలు ముందుగా నాటుకుంటే బాగుంటుంది అనే విషయాలు వచ్చేసి మనము రైతన్న శక్రు గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శక్రు గారు. మనం ఇంతకుముందు తెలుసుకున్నట్లు మనకు మల్బరీ తోట అనేది చాలా ముఖ్యం. ఈ మల్బరీలో వచ్చేసి మనకు ఎన్ని రకాలు ఉంటాయి? నా పేరు శక్ర అండి. మాది కోరతుకురదండ గ్రామ పంచాయతీ, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా రైతును మేము. మనకు మల్బరీ మొదట పెట్టుకోవడానికి ఒక నల్లరేగడి చౌటు పొలం తప్పిస్తే తెలంగాణలో అన్ని నేలలు అనుకూలమే. ముఖ్యంగా మన మల్బరీ పెట్టుకోవడానికి తెలంగాణ నేలలు చాలా అనుకూలం. మనం పెట్టుకోవాలనుకో ఎక్కువగా ఉత్పత్తి చేసేది ఎర్ర నేలలు బాగా యూజ్ వస్తుంది దీనికి. ఇప్పుడు మనం ఒక రైతు మల్బరీ పెట్టుకోవాలనుకున్నప్పుడు సజెషన్ ఇచ్చేది V1 మొక్కలను మాత్రమే సజెషన్ ఇస్తాం. ఇదే ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేస్తాయి. ఇతర రకాలు చాలా ఉన్నాయి కానీ వాటి ద్వారా పెద్దగా ఆకులు ఉత్పత్తి, సంవత్సరానికి ఎక్కువ ఆకులు ఉత్పత్తి చేయవు, పెద్దగా దాని ద్వారా పెద్దగా యూజ్ అనేది రైతులకు ఉండదు. చాలా మందికి చెప్పేది V1 ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది, ఈ పంట ఎక్కువ రావడానికి కారణం అవుతుంది. కాబట్టి V1 మాత్రమే సజెషన్ ఇస్తాము. ఇంకొకటి, ఈ మొక్కలకు మనం ఒక మొదట పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకసారి మొక్క తీసుకొచ్చి నాటుకున్నప్పుడు ఆ మొక్క 5 నెలలకు అనేది పంటకు అనేది వస్తుంది. తర్వాత ఎవరి 40 రోజులకు ప్రతి పంట అనేది వచ్చేస్తుంటుంది. మొదట నాటినప్పుడు మాత్రమే 5 నెలలు పడుతుంది. తర్వాత 40 రోజులకు ఒకసారి ఆకు అనేది ఉత్పత్తి అయితేనే ఉంటుంది. ఇంకోటి, దీనికి మనం డ్రిప్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రిప్ ద్వారా ప్రతి చెట్టుకు నీరు అందుతుంది, ఎక్కువ తేమ శాతం ఎక్కువ ఉండడానికి కారణమవుతుంది. మనం కాలువల ద్వారా కానీ ఏ స్ప్రింక్లర్ల ద్వారా దాన్ని పెట్టినప్పుడు రోజుకు దానికి నీళ్ళు అనేది అందదు. ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టినప్పుడు గంట సేపు అనేది రోజుకు 1 గంట 2 గంటలు నీళ్ళు రోజు దానికి ఇవ్వడం వల్ల ఈజీగా అయిపోతుంది. ఎక్కడ మొక్క ఉంటుందో అక్కడనే పడుతుంది అనమాట. మళ్ళీ పట్టు పురుగులకు ముఖ్యంగా అవసరం వచ్చేది ఏదంటే ఆకు. ఈ ఆకు ఎంత నాణ్యతగా ఉంటే అంత మనం పట్టు అనేది ఉత్పత్తి అవుతుంది. ఇది లేనప్పుడు, ఇది అంత నాణ్యతగా లేనప్పుడు మనం ఏది చేసినా వేస్ట్ దాంట్లో. ఇది అందుకే మన తోట అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి చాలా ఎంత నీట్గా ఉన్నప్పుడు, తోటని ఎంత నీట్గా ఉంచుకుంటే పంట అనేది అంత బాగా ఉత్పత్తి దిగుబడి ఎక్కువ రావడానికి కారణమవుతుంది. ఇంకొకటి, మనం ఈ మల్బరీ తోట స్టార్ట్ చేసుకునే ముందు ఈ నేలను ఏ విధంగా చదును చేసుకోవాలి? నేలను మనం మొదట ఒక 2-3 సార్లు బాగా పెద్ద నాగలతో దునిపించుకోవాలి. ఎకరానికి ఒక 5 నుంచి 10 ట్రాక్టర్లు ఎరువు పెట్టేసుకున్న తర్వాత దాంట్లో మొక్క గవర్నమెంట్ వాళ్ళు చూపించిన విధంగానే, లేకుంటే రైతుకు ఏ విధంగా అనుకూలంగా పెట్టుకోవాలని మీరు ట్రాక్టర్తో దున్నినప్పుడు ఒక విధంగా, ఎడ్లతో సొంతంగా చేసుకున్నప్పుడు ఏ విధంగా అంటే, ఇప్పుడు ట్రాక్టర్తో దున్నుకున్నప్పుడు 6-8 ఫీట్ల గ్యాప్లు పెట్టుకుంటాం. అదే ఎడ్లతో మనం సొంతంగా చేసుకున్నప్పుడు 4/2, అదే ట్రాక్టర్ అనుకున్నప్పుడు 8/2 8/3 ఆ విధంగా పెట్టుకుంటాము. అంటే ఇప్పుడు మేము సొంతంగా చేసుకుంటున్నాం, నాగలతో మేము మా ఎడ్లతో చేసుకున్నామంటే 4/2 పెట్టుకున్నాము. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కొంచెం గ్యాప్, దానికి ఎంత గ్యాప్ ఉంచుకుంటే అంత గాలి ఎక్కువ, దానికి గాలి తగిలి అంత నీట్గా, ఎంత స్పేస్ ఉన్నప్పుడు మాత్రమే ఆకు అనేది అంత నాణ్యతగా వస్తుంది. అది స్పేస్ తగ్గినప్పుడు కొంచెం ఆకు అనేది పండు బారిపోయి అంత నాణ్యతగా అనేది రాదు. మేము రైతుకు చెప్పేది సజెషన్ విషయం ఏంటంటే, ఆకు మనం ఇప్పుడు ఫస్ట్ ఒక మొదటి పంటకు వచ్చేసిన తర్వాత ప్రతి ప్రూనింగ్ చేసుకున్నప్పుడు ప్రతి మొద్దులకు వచ్చేసి దానికి బ్యాక్టీరియా అవి వచ్చేసిన తర్వాత ఆకులు ఉత్పత్తి అయ్యేటప్పుడు దానికి రకరకాల రోగాలు రావడానికి కారణమవుతుంది. అది రాకుండా ఉండడానికి దానికి మనం బావిస్టిన్ అనేది మందు దానికి స్ప్రే చేసినట్టయితే మొద్దులకు చెదలు పట్టకుండా, ఇతర రోగాలు బ్యాక్టీరియా దానికి పాలు కారుతుంది కోసినప్పుడు, అవి రాకుండా రోగాలు నివారించడానికి అది కొట్టేసిన తర్వాత మరి దానికి నీట్గా చదును చేసుకోవాలి. దున్నుకున్న తర్వాత ఆ మొక్క అనేది ఒక 20 రోజుల తర్వాత ఒక హాఫ్ ఫీట్ నుంచి ఫీట్ వచ్చినప్పుడు దానికి ఫర్టిలైజర్స్ అనేది ప్రతి పంటకు ఫర్టిలైజర్ మనం ఎరువు సంవత్సరానికి ఒకసారి వాడతాము. ఫర్టిలైజర్ అనేది ప్రతి పంటకు వాడతాం. ఆ ఫర్టిలైజర్ దానికి ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ దూరంలో మట్టి తీసి, ఎప్పుడైనా మందులో వాడినప్పుడు ఏం చేయాలంటే మట్టి తీసే వాడాలి. దానికి మట్టి తీసి మళ్ళీ కప్పేసేయాలి, అప్పుడే పెట్టాలి హాఫ్ ఫీట్ దూరంలో. అట్లా పెట్టినప్పుడు అదేంటే ఆవిరి మనం వాడే ఫర్టిలైజర్స్ అంటే ఆవిరితోటి ముడిపడి ఉంటాయి. అవి ఏం చేస్తాయి, ఈజీగా మన పైన చాలా మంది ఏం చేస్తారు, పైన పెట్టేసి పొరపాటు చేస్తారు. అది మొక్కకు పూర్తి పోషకాలు అందవు.
మట్టి తీసి పెట్టినప్పుడు మాత్రమే పూర్తిగా అందుతుంది. అది అట్లా పెట్టినప్పుడు మొక్క రావడం నాణ్యత ఆకుకి అంతే నాణ్యతగా వస్తుంది, తొందరగా వచ్చేస్తుంటది. ఆకుముడత రోగాలకు చిన్నది తెల్లదోమ లాంటిది వచ్చినప్పుడు దానికి నివారించడానికి పోషణ అనేది అది న్యూట్రియన్స్ అంటే దీనికి బలాన్ని ఆకులు బలంగా ఉండడానికి ఆ విధంగా దానికి ప్రతిసారి ఈ మందులు అనేది ఖచ్చితంగా వాడతాం మేము. తక్కువ ఒక 1000 రూపాయలలో మొత్తం పని అయిపోతుంది. అది మీరు నాటుకొని ఎన్ని రోజులు అవుతుంది? 2018లో నాటాను నేను. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్ని క్రాపులు తీస్తారు? ఇది మామూలుగా అయితే ఎన్ని క్రాపులు వస్తుంది? 2 ఎకరాలు ఉన్నప్పుడు సంవత్సరానికి 10 క్రాపులు. నాకు 2 ఎకరాలు మొదట 10 మంచి పంటలు వచ్చినాయి. తర్వాత ఏమైంది, నాకు వాటర్ రావడం, కొంత నల్లరేడి పొలం ఉంది, వాటర్ కంటిన్యూ రావడం వల్ల సగం కొంత తోట తీసేసినప్పుడు ఇప్పుడు 1 ఎకరం 5 గుంటలు మాత్రమే మిగిలింది. ఈ సంవత్సరానికి 6 నుంచి 7 పంటలు నేను తీస్తున్నాను. ఇప్పుడు అంటే మిగతా 10 పంటలు అంటే 2 ఎకరాలు ఉన్నప్పుడు 10 పంటలు మీరు అడగవచ్చు. కానీ నేను చేసే విధానం ఏంటంటే చేసి ఇప్పుడు ఆకులు కోసిన వెంటనే ప్రూనింగ్ చేసుకుంటాను. నేను ప్రూనింగ్ చేసుకోవడం వల్ల వెంటనే మళ్ళీ అది ఇగురు స్టార్ట్ అయ్యి మళ్ళీ నాకు తొందరగా ఆకు రావడానికి అవకాశం ఉంది. అంటే ఒక సైడ్ నుంచి వెళ్ళి తీసుకుంటూ పోతే అక్కడ చివరికి వెళ్ళే వరకు ఇది వచ్చేస్తుంది. ఈ రోజు పని ఆ రోజే చేయడం వల్ల నాకు వెంటనే వచ్చేస్తుంది ఆకుని. అంటే మీరు మామూలుగా ఇప్పుడు కొంతమంది 4 ఫీట్ల డిస్టెన్స్ అన్నారు, కొంతమంది 8 ఫీట్లు నాటుకోవచ్చు అన్నారు. మీరు ఎన్ని ఫీట్లలో నాటారు? 4x2. 4x2 మేము మాకు ఎద్దుని మేము సొంతంగా మేమే చేసుకుంటాం కాబట్టి సాలుకు మధ్యగా వచ్చేసి 4 ఫీట్లు, చెట్టుకు మధ్యలో వచ్చేసి చెట్టుకు మధ్యలో వచ్చేసి 2 ఫీట్ల గ్యాప్ లో పెట్టాను. సరిపోతుందా? స్పేస్ సరిపోతుందా? సరిపోతుంది. దానికి గాలి అది వాడడం వల్ల నీరు రోజుకు సమానం టైంలో రోజుకు 1 గంట నుంచి 2 గంటల దాకా మేము వేయడం వల్ల ఆకు అనేది ఇప్పుడు చూసారు కదా మీరు ఎంత నాణ్యతగా ఉందో. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒకసారి కాలువల ద్వారా పారించినప్పుడు రెయిన్ గన్స్ పెడతారు, కొన్ని స్ప్రింక్లర్స్ పెడతారు. అది ఏం చేస్తారంటే ఒక రోజు ఈడ వాడతాం, నెక్స్ట్ ఇంకో చోట్ల వాడతాం. అప్పటి వరకు దానికి ఆకు అనేది మళ్ళీ నీళ్ళు అనేది పూర్తి స్థాయిలో అందదు. డ్రిప్ పెట్టినప్పుడు ఏమంటే రోజుకు డైరెక్ట్ ఏ చెట్టుకు ఆ చెట్టుకు నీరు అందడం వల్ల ఎప్పుడు తడి దానికి తేమగా ఉండి ఆకు అనేది చాలా నాణ్యతగా వస్తుంది. అదే వాటర్ అనేది కావాల్సినంత నీరు అందుతుంది ఈజీగా. మీరు ఈ మొక్క దశలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాటర్ ఏ విధంగా ఇస్తున్నారు? మీరు డ్రిప్పుల ద్వారానే ఇస్తున్నారు. డ్రిప్పుల ద్వారా అంటే ఇప్పుడు రోజు ఒక 4-5 గంటలు ఇస్తున్నారు, 2-3 గంటలు ఇస్తున్నారు. ఉదయం లేకుంటే సాయంత్రం ఏదైనా 1 గంట నుంచి 2 గంటలు మాత్రమే ఇస్తాం. ఈ టైంలో మాత్రమే ఇస్తాం. కానీ మధ్యాహ్నం పోయి పూట చాలా తక్కువ వాడుతున్నాం. ఉదయమైనా వాటర్ పెడతాం, లేకుంటే సాయంత్రం వాడతాం. మొక్క దశలో ఉన్నప్పుడు కూడా అట్లా మొక్క నాటక ముందే డ్రిప్ పరుచుకున్నాం. ఆ డ్రిప్ ఎక్కడైతే మళ్ళీ డ్రిప్ పరిచిన తర్వాత మేము మొక్కలు నాటుకున్నాం. ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి మనకు సెరికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. ఈ ఆఫీసర్లు మనకు దీని నుంచి గైడెన్స్ అనేది మొత్తం గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సూచనల మేరకి మనం అన్ని తీసుకొచ్చినాం. వాళ్ళే మొక్కలు ఇప్పిస్తారు. వాళ్ళు పెట్టిన సలహాలతోనే అన్నిటికీ వాళ్ళ సలహాలతోనే ముందుకెళ్తాం. మొక్కలు గవర్నమెంట్ నర్సరీలో అయితే 2 నుంచి 2.5 రూపాయలు మొక్కలు పడుతుంది. అదే బయట నర్సరీలో అయితే 3 నుంచి 3.5 రూపాయలకు ఒక మొక్క దొరుకుతుంది. ఇప్పుడు మనకు గవర్నమెంట్ లో దొరికినప్పుడు తక్కువ దొరుకుతుంది. బయట మన నర్సరీలో ఇప్పుడు చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు కాబట్టి కొంచెం షార్టేజ్ అయిపోయింది. బయట నర్సరీలో ప్రైవేట్ నర్సరీ నుంచి 3.5 రూపాయలకు ఒక మొక్క తీసుకుంటారు. రకాలను ఉత్పత్తి తీసి ఒక విధంగా నర్సరీ చేస్తారు సపరేట్ దీనికి పర్సనల్ గా. అక్కడ నుంచి మాత్రమే దీన్ని తీసుకుంటాం. కొందరు చాలా మంది ఏం చేస్తారంటే తెలియని కొంత రైతులకు పాపం వాళ్ళకు రకరకాలుగా సీడ్లు మొత్తం విచ్చలవిడిగా పెట్టేసి అన్ని రకాలు కలిపి పెట్టేసిన తర్వాత అవి పెద్దగా నాణ్యతగా ఉండవు. ఆకు అనేది అంత క్వాలిటీ రాక పంటలు ఫెయిల్ అవుతాయి. V1 రకం మా ఏడి గారు చెప్తారు, ఎక్కడైనా చాలా మందికి మొత్తం V1 రకం మాత్రమే ప్రోత్సహిస్తారు. అంటే ఈ ఆకు నాణ్యత వస్తుంది, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, క్వాలిటీకి అదే విధంగా ఉండి పంట దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి V1 మాత్రమే దీంట్లో ఉత్తమం, ఏది ఏం వాడవలసిన అవసరం ఉండదు. మరి ఇప్పుడు దీంట్లో ఏమన్నా కలుపు వచ్చే అవకాశం ఉందా? కలుపు ప్రతిసారి మేము గుట్కా నాగలు దున్నేసి ప్రతిసారి అదే ఒక మొక్క దశలు ఉన్నప్పుడు దున్నుతారు. ఇంత పెద్దగా దున్నడానికి ఇబ్బంది లేదు. మళ్ళీ మనం ప్రూనింగ్ చేసిన వెంటనే మళ్ళీ కిందికి మొక్క దశకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మేము నాగలతో దున్నేసుకుంటాం, దున్నేసి గుట్క కొట్టేస్తాం. అంతే సపరేట్ గా కల్పను దాంట్లోనే దగ్గర లైట్ ఎక్కువ ఉండదు. నీడకు అనేది తక్కువ. నీడ ఎట్లా పెరుగుతున్నప్పుడు అది తగ్గుతుంటది. నీడ లేనప్పుడు మాత్రమే అది ఎక్కువ వస్తుంది. కాబట్టి దానికి గుట్క నాగలు ఏదైనా కొట్టినప్పుడు అది వెళ్ళిపోతుంటది. చెట్ల దగ్గర ఏమైనా లైట్ ఉంటే కూలలో పెట్టి తీపిచ్చేస్తాం. ఎంత నీట్గా ఉంచుకుంటే అంత బాగా పంట వస్తుంది. ఒక్కసారి నాటినామంటే 15 నుంచి 20 సంవత్సరాలు సెరికల్చర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఇది ఆకు ఫస్ట్ ఏదైతే రకం ఉందో V1 రకం ఉందో ఈ రకాలని ఆకు మళ్ళీ తోట ఇంపార్టెంట్ కాబట్టి ఆకు ఇంపార్టెంట్ కాబట్టి ఇది చూసి చేసుకున్న తర్వాతనే షెడ్ మొదటనే ఏ రైతు పెట్టాలనుకుంటున్నాడు మొత్తం దీని గురించి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఏ రకం మొక్క అనేది పెట్టుకుని V1 అంటే ఏది ఉండదు. ఏ ఆఫీసర్లు దీనికి దానికి ఇది చేయరు. మొత్తం V1 కి మాత్రం ఖచ్చితంగా ఆఫీసర్లు ఇది చేస్తారు కాబట్టి అందరు V1 వాడిని నాటుతారు. ధన్యవాదాలు శక్రు గారు, చాలా మంచి సమాచారం తెలియజేసారు. విన్నారు కదా మన రైతన్న శక్రు గారు చెప్పిన వివరాలు. ముఖ్యంగా
మనకు సెరికల్చర్లో భాగంగా ఈ మల్బరీ తోట అనేది చాలా ముఖ్యమైనది. దీంట్లో ఈ రైతన్న ఇక్కడ వేసుకున్నది V1 వెరైటీ అని చెప్తున్నాడు. ఈ వెరైటీ వచ్చేసి ఆకులు నాణ్యతగా ఉన్నవి, చాలా బాగా వస్తున్నాయి కాబట్టి పంట కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనకు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, దాంతో మనము లాభాలు పొందొచ్చు. రైతులు కొత్తగా చేసేవాళ్ళు 2.5 నుంచి 3 ఎకరాలు నాటుకుంటే దాదాపు 10 పంటలు వచ్చే అవకాశం ఉందనేది ఈ రైతన్న చెప్తున్న విషయం. ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు ఖచ్చితంగా V1 వెరైటీకి ప్రిఫరెన్స్ ఇస్తే మీకు చాలా బాగుంటుంది. చాలా రకాలు ఉన్నాయి కానీ నాకు ఇది బెస్ట్ అనిపించింది అనేది ఈ రైతన్న చెప్తున్న విషయం. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే.